నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. ఆర్మూరు పట్టణంలోని ఏసీపీ కార్యాలయంలో ఏసీపీ బస్వారెడ్డి మరియు భీమల్ సిఐ శ్రీనివాస్ మోర్తాడు ఎస్ఐ అనిల్ రెడ్డిలు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా ఏసీపీ బసవరెడ్డి మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా చంచల్గూడకు చెందిన అబ్దుల్ సాజిద్ మరియు నిజామాబాద్ జిల్లా డిస్పల్లికి చెందిన శేఖర్, లక్షటిపేటకు చెందిన తరుణ్, నిజామాబాద్ పట్టణంకు చెందిన చంటి సాయి కుమార్ అనే 4 వ్యక్తులు ఆర్మూరు పట్టణంతో పాటు పరిసర గ్రామాలలో తమ ద్విచక్ర వాహనాలపై వెళ్లి వరుస చోరీలకు పాల్పడేవారని తెలిపారు. అయితే మోర్తాడ్ మండలం దోనకల్ ఎక్స్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించగా ఎస్ఐ అనిల్ రెడ్డి నిందితులను అనుమానం వచ్చే అదుపులోకి తీసుకుని విచారించగా వరుస చోరీలకు పాల్పడినట్లు నిందితులు తెలిపారని, వారి నుంచి 16 తులాల బంగారం చైన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే వారి వద్ద ఉన్న ద్విచక్ర వాహనాలను సైతం అదుపులోకి తీసుకున్నామని సెక్షన్ 382 కింద కేసు నమోదు చేసి నిందితులను రిమాండ్కు తరలించడం జరిగిందని చెప్పారు. వరుస చోరీలు జరుగుతున్న తరుణంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా అనుమానితులు తమ గల్లీలలో తిరిగితే పోలీసులకు సమాచారం అందించాలని, వారిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. కార్యక్రమంలో మోర్తాడ్ భీమ్గల్ సిఐ శ్రీనివాస్, మోర్తాడ్ ఎస్ఐ అనిల్ రెడ్డి సిబ్బంది తదితరులు ఉన్నారు. Okay. అమ్మడానికి పోతే సీజ్ చేసుకున్నాము. అమ్మాయి ఆర్మూర్ అమ్ముకోవడానికి పోతే మేము రికవర్ చేసాం. రోడ్లో వెహికల్ చెకింగ్ చేస్తుంటే ఒక 4 దొంగలు అనుమానాస్పదంగా పారిపోతుంటే మన వెహికల్ చెకింగ్ పార్టీ మోర్తాడ్ ఎస్ఐ అనిల్ రెడ్డి ఆధ్వర్యంలో వాళ్ళను చేసి పట్టుకోవడం జరిగింది. మన అనుమానాస్పదంగా పారిపోతుంటే ఎందుకు పారిపోతారని వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఈ ఆర్మూర్ డివిజన్లో లక్ష్మణచంద, జన్నారం ఏరియాలో, మోపాల్ ఏరియాలో ఈ చైన్ స్నాచింగ్లు చేస్తారని చెప్పి వాళ్ళు ఒప్పుకునే సందర్భంలో పంచనామా ఇచ్చి ఆ 4 యొక్క కన్ఫెషన్ సీజర్ పంచనామాలు రికార్డ్ చేయడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ ప్రకారంగా వాళ్ళు మోర్తాడ్ పోలీస్ స్టేషన్లో ఒక చైన్ స్నాచింగ్, ఆర్మూర్ ఏరియాలో ఒక చైన్ స్నాచింగ్, మోపాల్ నిజామాబాద్ టౌన్ డివిజన్లో మోపాల్ మండలంలో ఒక చైన్ స్నాచింగ్, అదేవిధంగా లక్ష్మణచంద్ర 2, జన్నారంలో 1, మొత్తం 7 చైన్ స్నాచింగ్ కేసులు ఈ 2 గ్యాంగులు 4 కలిసి దొంగతనం చేయడం జరిగింది. దానివల్ల ఈ కన్వెషన్ అండ్ సీజర్ పంచనామా రికార్డ్ చేసి వాళ్ళ 4ని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టుకు పంపుతా ఉన్నాం. ఈ 4 దగ్గర దాదాపు 15 తులాల బంగారు చైన్లు 7 కేసులలో ఉన్న స్నాచింగ్ కేసులో ఉన్న మొత్తం 15 తులాల బంగారం గొలుసులు వాళ్ళు దొంగతనం చేసి రికవర్ చేసి కోర్టులో జప్తు చేయడం జరుగుతుంది. ప్రజలందరికీ నేను తెలియజేసేది ఏంటంటే, ఏదైనా గుర్తు తెలియని భక్తులు మన ఊర్లో ఇంటి స్నాచింగ్ చేసే వాళ్ళందరూ మొదటగా వచ్చి అబ్జర్వేషన్ చేసుకొని ఊళ్ళలో ఒక 2 సార్లు గస్తీ తిరిగి వాళ్ళు అబ్జర్వ్ చేసి ఒంటరిగా ఉన్న మహిళలను, ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్న మహిళలను టార్గెట్ చేసి మెడలో ఉన్న బంగారు ఆభరణాలు, వాళ్ళ పొజిషన్లో ఉన్న బంగారు ఆభరణాలు కూడా ఎత్తుకోకపోవడం జరుగుతుంది. అందుకనే ఈ గ్రామస్తులు ప్రతి ఊళ్ళో ఈ జిల్లాలో ఉన్న గ్రామస్తులందరికీ తెలియజేయగా, ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినట్లయితే వాళ్ళ అవకాశం ఉంటే వాళ్ళ ఫోటో కానీ, వాళ్ళ బండి నెంబర్లు కానీ మన ఫోటో తీసేసి మా పోలీసులో షేర్ చేస్తే, అదేవిధంగా మీరు అవసరమైతే ఆపి కొత్త వ్యక్తులు వస్తే అనుమానం ఉంటే ఆపి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము వాళ్ళని తరువుగా వెరిఫై చేసి వాళ్ళ యొక్క యాటిట్యూడ్ వెరిఫై చేసి వాళ్ళను
వాళ్ళ ఇట్లాంటి కేసులలో జనరల్గా అనుమానం బండి నెంబర్లు లేకుండా కానీ అనుమానంగా తిరుగుతూ కానీ ఖచ్చితంగా వాళ్ళు మనము నేరాలు చేయడానికి ఉపయోగపడుతుంది. బండి జనరల్గా సొంత బండి ఉన్న వాళ్ళు, రైతులు కానీ లేకపోతే వ్యాపారస్తులు కానీ బండి నెంబర్లు లేకుండా తిరగరు. జనరల్గా నేరాలు చేసే వాళ్ళు మాత్రమే బండి నెంబర్లు లేకుండా తిరుగుతారు. కాబట్టి అలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మాకు సమాచారం ఇచ్చినట్లయితే ఈ నేరాలను అదుపు చేయడంలో పబ్లిక్ కూడా భాగస్వామ్యం అవుతారు, మాకు సహకరించిన వాళ్ళు అవుతారు. మనం ఫర్దర్గా గ్రామాల్లో అమాయకులైన వ్యక్తుల ఆభరణాలను కానీ సొత్తు కానీ దోపిడీ జరగకుండా ఆపే విషయంలో మీరు భాగస్వామ్యం అవ్వాలని నేను